ఏఐ వచ్చాక ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? ప్రెజెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఐటీ? మనం బయట చూస్తున్నాం చాలా లే ఆఫ్స్ ఉన్నాయని. బెంచ్ మీద ఉన్న వాళ్ళకి గూడా పాపం కాల్స్ రావట్లేదు. ఫ్రెషర్స్ అయితే బీటెక్ అయిపోయి గూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ గురించి. మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఏంటంటే ఏఐ ఈజ్ గుడ్ అండి. ఒక విధంగా గుడ్డే, ఒక విధంగా బ్యాడ్ కూడాను. ఓకే. కొంచెం లైఫ్ ఈజీ చేస్తుంది ఏఐ. హ్మ్. బట్ ఇన్ ద సేమ్ టైం ఏమవుతుందంటే జాబ్స్ తక్కువైపోతాయి. యెస్. యాహ్! ఎందుకంటే వర్క్ ఈజీ అయిపోతుంది కదా! ఆ! సో దానివల్ల ఉంది కానీ ఛాలెంజెస్ ఉన్నాయి. హ్మ్. బట్ స్టిల్ ఏంటంటే మనం ఇంకా అప్‌గ్రేడ్ అవ్వాలి కాబట్టి హ్మ్. కంప్లీట్‌గా డెవలప్డ్ కాదు కదా మనం. యెస్. సో ఇంకా మనం అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇంకొంచెం సాఫ్ట్ స్కిల్స్ ఇయన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్‌లీ ఛాన్సెస్ ఉన్నాయండి. ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు ఐటీ. బాగుంది ఐటీ. బానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెషర్స్‌కి ఎవరికీ కాల్స్ రావట్లేదు గదా! వాళ్ళకి ఏం సజెషన్ అంటే ఇస్తారు? గ్లోబల్‌గా మార్కెట్స్ డౌన్ ఉండడం వల్ల అలా అనిపిస్తుందేమో తప్ప బట్ ఇన్ ఏ షార్ట్ టైం మళ్ళీ పిక్ అవుతుందని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందండి ఏఐ వచ్చాక అన్ని ప్రాజెక్ట్స్‌కి ఎఫెక్ట్ ఉంది. చాలామంది ఐటీ అంటేనే భయపడుతున్నారు. జాబ్స్ సేఫ్ లేదు అని. మీ ఒపీనియన్ ఏంటి? See, what I feel is AI వచ్చాక చాలా థింగ్స్ చేంజ్ అయ్యాయి. బట్ ద థింగ్ ఈస్ నోబడీ కెన్ రిప్లేస్ హ్యూమన్. సో ఏఐ ఏంటంటే మనకి సపోర్ట్ అంటే సపోర్ట్ చేయడానికి పనికొస్తుంది. అంటే ఇప్పుడు నా డైలీ లైఫ్ ఉంది. సో ఐ కెన్ సార్ట్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ త్రూ ఏఐ. బట్ ఏఐ కంప్లీట్లీ కెనాట్ టేక్ ఓవర్ మై జాబ్. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ ఫీల్. అండ్ నాకేమనిపిస్తుంది అంటే ఏఐ అనేది ఒక బజ్ వర్డ్ అనిపిస్తుంది. లాస్ట్ ఒక ఇఫ్ ఐ రిమెంబర్ 15-20 ఇయర్స్ బ్యాక్ .com అని ఒకటి వచ్చింది. ఓకే. సేమ్ అప్పుడు కూడా ఇలానే ఒక బజ్ వచ్చింది. సో నవ్ ఐ థింక్ ద సేమ్ ఏఐ ఈజ్ ఆల్సో అన్ బజ్. ఓకే. సో ఈ బజ్లో అందరూ నా జాబ్ పోతుందని థింక్ చేస్తున్నారు. బట్ యూ జస్ట్ హ్యావ్ టు అప్గ్రేడ్, యూ జస్ట్ హ్యావ్ టు యూస్ టు ఇట్, దెన్ యుల్ గెట్ ఇట్ డన్. దట్స్ ఇట్ ఐ వాంట్ టు సే. ఫ్రెషర్స్‌కి కాల్స్ రావట్లేదు. బెంచ్ మీద ఉన్న వాళ్ళకి గూడా అంటే ఇది ఏఐ ఎఫెక్ట్ కదా! ఎవ్రీ ఇయర్ ఇలాంటి లే ఆఫ్స్ జరుగుతూ ఉంటాయా? ఆ సెక్టార్‌దా ఇది? See, I am working as an HR, okay? So I know how the recruitment works. Not only for the freshers, nobody getting the calls. The market is completely down right now, okay? So that's the thing. It's not about the freshers, it's not about the AI. So no company is having new projects. They are working with their their old projects only. So that is the thing. హాయ్ అండి. ఏఐ వచ్చాక ఎలా ఉంది? ప్రాజెక్ట్స్ మీరు వర్క్ చేసిన ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఏఐ ఎఫెక్ట్ మీ సాఫ్ట్‌వేర్ మీద ఎలా ఉంది? ఐటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ప్రెసెంట్ అయితే నిజంగా ఏఐ వచ్చాక చాలామంది లే ఆఫ్ జరుగుతున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏఐ నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ ఉన్న లాంగ్వేజ్ కంటే ప్రిఫర్లీ ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ నుంచి ప్రిఫర్ చేస్తున్నారు. మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఎలా ఉంది? ప్రజెంట్ జాబ్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే వర్క్ ప్రెషర్ మామూలుగా ఐటీ అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంది? ప్రజెంట్ వర్క్ అయితే చాలా ఉంది. కంపేర్ టు ఏఐ పీపుల్ మా నార్మల్ డెవలపర్స్కి అయితే చాలా ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు వచ్చాక మమ్మల్ని చాలా రిప్లేస్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో కూడా మ్యాథ్స్ ఏఐకే ప్రిఫరెన్స్ ఉండేలా ఉంటుంది అనుకుంటున్నాను. హాయ్. ఏఐ వచ్చాక ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? మీ ఐటీలో ఎలాంటి స్ట్రెస్ ఉంది? మామూలుగా ఐటీ అనేది చాలా స్ట్రెస్ఫుల్. ఎస్పెషల్లీ మీరు లేడీస్ అయి ఉండి ఎలా ఉంది? ఏఐ వచ్చాక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ప్రాజెక్ట్స్లో అలా? యా డెఫినెట్లీ ఏఐ వచ్చాక చాలా ఐ మీన్ మనుషుల్ని ఇట్ గాట్ రీప్లేస్డ్ రైట్. సో ఎవ్రీథింగ్ ఒక 1 వీక్లో జరిగే వర్క్ ఇట్స్ కంప్లీటింగ్ ఇన్ ఎ మినిట్. సో దాని బదులు హైర్ చేసుకునే బదులు దే ఆర్ చూసింగ్ దట్ ఏఐ. సో ఫ్రెషర్స్కి దానివల్లే మేబీ ఇప్పుడు ఓపెనింగ్స్ లేకపోవచ్చు. సో డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ ప్రాబ్లమ్. ఐటీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఐటీ ఫ్యూచర్ మేబీ ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేయకపోవచ్చు బికాజ్ ప్రాజెక్ట్స్ తక్కువ అవుతాయి. అండ్ డెఫినెట్లీ ఏఐ విల్ టేక్ ప్లేస్. ఎవ్రీథింగ్ ఇట్ విల్ బీ కంట్రోల్ ఇన్ ద ఏఐ, అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏఐ. సో మేబీ అంత ఫ్యూచర్ ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్ సార్. ఏఐ వచ్చాక ఎలా ఉంది? ఐటీ ఫీల్డ్ ఇప్పుడు ప్రస్తుతం వర్క్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయని వింటున్నాం. లే ఆఫ్స్ కూడా జరుగుతున్నాయి. మీ ఒపీనియన్ ఏంటి? మీ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి? అవును, అది కొంతవరకు వాస్తవమే. యాక్చువల్గా ఏంటంటే మనం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన అప్డేట్స్ కూడా అవ్వాలి. యాక్చువల్గా ఇదివరకు మనకి ఎక్సెల్ ఉండేది, తర్వాత సాఫ్ట్వేర్స్ వచ్చాయి, ఒరాకిల్, ఎస్ఏపీ లాంటివి. ఇప్పుడు ఏఐ వస్తుంది. సో అదేవిధంగా క్యాండిడేట్స్ ఐటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి ఏఐకి, సో దట్ దే కెన్ సర్వైవ్ ఇన్ ద ఐటీ కంపెనీ. If they cannot update themselves, so it is very difficult to survive in this IT industry. So that's the problem. ఫ్యూచర్ అసలు ఐటీ ఉండదు, లే ఆఫ్స్ వల్ల ఐటీ ఉండదు అనేది ఏముండదు. ఉన్నారు. మీరేమంటారు? ఐటీ ఉండదు అనేది ఏముండదు, ఉంటుంది. బట్ చెప్పినట్టుగా స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. లైక్ లేటెస్ట్గా మన ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి మన హైదరాబాద్లో. సో వెళ్ళేసి ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలి. దానికి తగ్గట్టుగా అప్గ్రేడ్ అవుతుంటే ఆపర్చునిటీస్ అనేవి ఎప్పటికీ ఉంటాయి. మేనేజర్ లెవెల్స్లో ఉన్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళనే ఎక్కువ తీసేస్తున్నారు అనేది మనం వింటూ ఉన్నాం. ఎంతవరకు అది ట్రూ
ఉండవు అంటారు. మేనేజర్ లెవెల్ అయి ఉండకపోవచ్చు బట్ లో లెవెల్ క్యాడర్ తీసేస్తూ లేదంటే మిడిల్ లెవెల్ తీసేస్తూ మళ్ళీ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. సో మెయిన్గా ఏ రిప్లేస్ అవుతుంది. సో స్కిల్స్ కూడా ఏకి బేస్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.